మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. మనం ప్రస్తుతం బాబు క్యాంప్లోని శ్రీరాముల వారి ఆలయంలో ఉన్నాం. ఇక్కడ అంగరంగ వైభవంగా జరిగే ఈ శ్రీరాముల వారి కళ్యాణానికి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ బాబు క్యాంప్లోని ఈ శ్రీరాముల వారి ఆలయంలో ఎటువంటి కార్యక్రమాలు, ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి అయ్యగారిని అడిగి తెలుసుకున్నాం. ప్రస్తుతం మనం బాబు క్యాంప్లోని రామాలయంలో మురళీ అయ్యగారితో ఉన్నాం. ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అడిగి తెలుసుకున్నాం. అయ్యగారు నమస్తే. ఆయుష్మాన్ భవ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ 2024 సంవత్సరపు శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లు యావత్ భారతదేశమంతటా కూడా చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సంవత్సరము 400-500 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న భక్తుల యొక్క కోరిక నెరవేరిందండి. అయోధ్యలో 22/1/24 రామచంద్రమూర్తి తన స్వస్థానంలో ప్రతిష్ఠింపబడిన శుభముహూర్తాన్ని పురస్కరించుకొని మన భారతదేశంలో ఉన్న యావత్ మొత్తం రాష్ట్రంలో ప్రతి రాష్ట్రాలలో, ప్రతి గ్రామాలలో, ప్రతి వీధులలో రామచంద్రమూర్తి కళ్యాణం జరుపుకుంటున్నాము. అందులో భాగంగా శ్రీ సీతారామ దేవాలయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాబు క్యాంపులో త్రయాణిక దీక్షతోటి ఏర్పాట్లు చేయడం జరిగింది. నిన్నటి నుంచి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. నిన్న సప్తమి, సోమవారము, పునర్వసు నక్షత్రము, రామచంద్రమూర్తి పుట్టినటువంటి నక్షత్రము. దాన్ని పురస్కరించుకొని మా రామచంద్రమూర్తి వారికి 108 కలశాలతోటి అభిషేకం చేయడం జరిగింది. వివిధ పళ్ళ రసాలు, గంగా, యమున, నర్మదే తీర్థాలతోటి అభిషేకం. వెంటనే 1108 కలవ పుష్పాలతోటి స్వామివారికి అర్చన జరిగింది. తర్వాత ఇవాళ 2వ రోజు అష్టమి, మంగళవారము. ఈ సంవత్సరము ఉగాది మంగళవారం రావడం వల్ల, ఆ మంగళవారానికి అధిపతి ఆంజనేయ స్వామి అవడం వల్ల, తెల్లవారితే కళ్యాణం, రామ కళ్యాణం ఉండడం వల్ల దాన్ని పురస్కరించుకొని శ్రీ ఆంజనేయ స్వామి వారికి 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణము, 108 కలశాలతోటి స్వామివారికి అభిషేకము, వివిధ పళ్ళతోటి, తర్వాత కొబ్బరికాయలతోటి స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపి ఆ యొక్క స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. రేపు రంగరంగ వైభవంగా శ్రీరామనవమి, సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవము. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఉదయం 9 గంటలకు ఉత్సవం ప్రారంభమవుతుంది. ముందుగా మూల విరాట్ల దగ్గర అఖండ దీపారాధన, దీక్ష కంకణాధారణ తీసుకొని ఆ యొక్క కళ్యాణం చేయించే దంపతులతోటి మేళతాళాలతోటి స్వామివారిని ఊరేగింపుగా ప్రదక్షిణం చేయించి దివ్య కళ్యాణ మంటపంలోకి వేయించేపు చేస్తాము. 10:30కు పుణ్యహావాచనము, 11 గంటలకు విశ్వక్సేనారాధన, 11:30 కన్యాదానము, 12 గంటలకు జీలకర్ర బెల్లము సుముహూర్తము, 12:15 మంగళసూత్రధారణ, 12:30 తలంబ్రాలు. ఎవరైతే 50 మంది భక్తులు ఆ తలంబ్రాల కోసము, ఆ రామచంద్రమూర్తి యొక్క కళ్యాణ మహోత్సవం గురించి ఎదురు చూస్తున్నారో ఆ కోరిక ఇంకొక 24 గంటలలో పూర్తిగా వస్తున్నది. రేపు మధ్యాహ్నం 12:30 వరకు శ్రీ స్వామివారికి విశేషమైన శుభ నక్షత్ర, శుభయోగ, శుభలగ్న, పుష్కరాంశమున వివాహం తలంబ్రాల వేడుక జరుగుతుంది. దాని తర్వాత మహానైవేద్యము, హారతి, మంత్రపుష్పము, వచ్చినటువంటి భక్తులకందరికీ కూడా తీర్థప్రసాద వినియోగము, ఆ స్వామివారి యొక్క తలంబ్రాల అక్షతలు అందరికీ అందజేసి భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భోజనాలు సాయంత్రం 6 గంటల నుంచి ఊరేగింపుగా మన పురవీధులలో స్వామివారు వెళ్ళి ఊరేగింపు చేసి భక్తులందరినీ ఆశీర్వదిస్తారు. ఈ సంవత్సరం విశేషత ఏమిటండి అంటే, మన బాబు క్యాంపులోని ఈ సీతారామ దేవాలయము నిర్మాణము జరిగి 50 సంవత్సరాలు. 74 మేలో స్వామివారిని ఇక్కడ మనం ప్రతిష్ఠ చేసుకున్నాము. 24 దీన్ని మన భాషలో గోల్డెన్ జూబిలీ అంటారు. గోల్డెన్ జూబిలీ ఉత్సవాలను ప్లస్ తర్వాత అయోధ్యలో రామచంద్రమూర్తి ప్రతిష్ఠ చేసుకున్నందుకు త్రయాణిక దీక్షతో ఈ కార్యక్రమాలను ఈ సంవత్సరం
ఘనంగా భక్తులందరి సహకారంతో జరుపుకుంటున్నాం. కాబట్టి ఆ రామచంద్రమూర్తిని మేము కోరుకునేది ఒకటే, ఎప్పటికైనా సరే మా భారతదేశం అంతా కూడా రామరాజ్యంగా 50 మంది భక్తులు ఆ స్వామివారి యొక్క ఆశీస్సులతోటి చల్లగా ఉండి ఐశ్వర్య సంపదలు, భోగ సంపదలు కలిగి భక్తి మార్గంలో స్వామికి దగ్గరగా ఉండాలని ప్రజలందరినీ, భక్తులందరినీ కోరుతూ స్వామివారిని కూడా అందరికీ తన దివ్య ఆశీస్సులు కలుగజేయాలని సభాముఖంగా తెలియపరచుకోవడం అయింది. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాం గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు. రేపు ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయండి? చాలా ఘనంగా, చాలా బ్రహ్మంగా. ఎందుకంటే 3 అవకాశాలు ఈ సందర్భంగా వచ్చినాయి 24లో. ఒకటి గోల్డెన్ జూబిలీ సందర్భంగా, 2 అయోధ్యలో రాముణ్ణి ప్రతిష్ఠ చేసుకున్న సందర్భంగా ప్రత్యేకమైన ఏర్పాట్లు. ఉదయం 8 గంటల నుంచే భక్తులందరూ గుళ్ళల్లోకి వచ్చి ప్రత్యేక పూజలు జరుపుకుంటారు. 10 గంటలకు కళ్యాణ మంటపం ప్రవేశం. ఇంతకుముందు నేను చెప్పిన విధంగా ఆ కళ్యాణ విధానం అంతా కూడా చక్కగా వేదిక మీద పట్టాభిరామాచార్యుల గారు, భరతాచార్యులు, విష్ణుచార్యులు, 5 అర్చకులతోటి వేద మంత్రాలతోటి స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం ఘనంగా జరుగుతుంది. ఎంతో మంది భక్తులు ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారుగా, ఈసారి ఎంతమంది భక్తులు మీరు వస్తారనుకుంటున్నారు? ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా ప్రాంగణము సరిపోదు. చుట్టుపక్క ప్రాంతాల్లో ఎన్ని దేవాలయాలున్నా మన బాబు క్యాంపు రామాలయానికి ఒక విశిష్టత ఉన్నది. ఏమిటండి అంటే ఆయన భద్రాద్రి రాముడు. వామాంక స్థిత జానకీ పరిలసత్. భద్రాచలములో రామాలయం ఎట్లా ఉంటుందో, రాముడు ఏ విధంగా ఉంటాడో అదే మాదిరిగా మనం ఇక్కడ ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. స్వామివారికి వామ భాగంలో అమ్మవారు, కుడి భాగంలో లక్ష్మణుడు, ఇంకెక్కడ మనకు ఈ విధంగా కనపడదు. కాబట్టి ఆ స్వామివారి భద్రుడి కోరిక మీద ప్రత్యేకంగా వచ్చింది. కాబట్టి ఈయన భద్రాద్రి రాముడు, భక్తుల రాముడు, వైకుంఠం నుంచి ప్రత్యేకంగా రావడం వల్ల వైకుంఠ రాముడు, భక్తులు ఏది కోరుకుంటే అది ఇస్తాడు. కాబట్టి భోగరాముడు అని ఆయనకు ప్రత్యేకమైనటువంటి బిరుదులు ఉన్నాయి. కాబట్టి ఘనంగా ఈ కార్యక్రమాలు జరుపుకుంటాం. రేపు సాయంత్రం అది ఊరేగింపు జరుగుతుంది అన్నారు కదా, అది ఏ టైం జరుగుతుందండి? సాయంత్రం 5 నుంచి 6 మధ్యలో మేళతాళాలతోటి రథం మీద స్వామివారిని చుట్టుపక్కల ఉన్నటువంటి రామాలయానికి, బాబు క్యాంపులో చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు. ఎందుకండి ఊరేగింపు అంటే, కొంతమంది పెద్దవాళ్ళు కళ్యాణం చూడటానికి రాలేకపోయి ఉంటారు. అయ్యో రాముడిని మేము చూడలేకపోయామే అన్న భావన వాళ్ళకి కలగకుండా వాళ్ళ ఇంటి దగ్గరికే రాముడు వేస్తారు. ఆ రోజు రామాయణంలో శబరి దగ్గరికే రాముడు వెళ్ళి ఆమె ఇచ్చినట్టు మధుర ఫలాలు తిన్నట్టుగా భక్తులందరినీ తరింపజేయడానికి ఈ రథసేవ ఉత్సవం ప్రతి సంవత్సరం ఉంటుంది. ఈ సంవత్సరం కూడా రథసేవ జరుగుతుంది.